అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎవరు ఏది ఇచ్చినా మనస్ఫూర్తిగా స్వీకరించు. ఇచ్చిన వారిని మనసులో గుర్తుపెట్టుకో. ఎప్పటికైనా వారికి వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలి. అది సహాయమైనా, సహకారమైనా, బాధ అయినా, నమ్మకద్రోహం అయినా ఏది ఉంచుకోవద్దు. కాస్త ఓర్పు సహనంతో ఉండి చూడండి. జీవితం మీకు చాలా పాఠాలు నేర్పుతుంది. ఓర్పు ఓటమెరగదు, సహనంతో సాధ్యం కానిది లేదు. ఈ రెండూ ఉన్నవాళ్లు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. బాధలు బలంగా వస్తున్నాయంటే బ్రతుకు మారబోతుందని, భవిష్యత్తు బాగుండబోతుందని అర్థం. అదంతా చూడాలంటే అడుగడుగునా తట్టుకుని నిలబడాల్సిందే. ఎగిరే పక్షి కనపడుతుంది కాని వీచే గాలి ఎవరికీ కనబడదు. అలాగే కళ్ల ముందు మనిషి కనిపిస్తాడు కాని అతని కళ్లల్లో బాధ ఎవరికి కనిపించదు. పంటను చీడపురుగుల నుంచి, మనసుని అసూయ, ద్వేషాలు నుంచి కాపాడుకోకపోతే చివరికి మిగిలేది అంతా నష్టమే. వంట అయినా, జీవితం అయినా అంతా వ్యర్థమే. ఎంత అందం ఉండి ఏం లాభం మంచి మనసు లేనప్పుడు, ఎంత డబ్బు ఉండి ఏం లాభం మంచి బుద్ధి లేనప్పుడు, ఎంత చదువుండి ఏం లాభం మంచి సంస్కారం లేనప్పుడు, ఎంత పదవి ఉండి ఏం లాభం మంచివారు అన్న పేరు తెచ్చుకోలేనప్పుడు, ఎంత ఆస్తి ఉండి ఏం లాభం నలుగురు నీకు లేనప్పుడు. ధనాన్ని చూసే దరిచేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ శాశ్వతం కావు. లైఫ్లో ఎవరి మీద అంత నమ్మకం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడుతారో తెలియదు, ఎప్పుడు దూరం పెడతారో తెలియదు, ఎప్పుడు వదిలేస్తారో కూడా తెలియదు. ఎదుటివారితో పోల్చుకోవడం, ఎదుటివారి నుండి ఆశించడం, ఈ రెండు మానేస్తే జీవితంలో సగం సమస్యలు తీరిపోతాయి. మనిషిని మనిషిలా చూసేది భూమి ఒక్కటే. ఎందుకంటే ఏ కులపోడు పండించినా పండుతుంది, ఏ కులపోడు చనిపోయినా తనలోకి తీసుకొంటుంది. మనల్ని మనం ప్రశ్నించుకోగలిగితే మనకు ఒక్కసారైనా జీవితంలో మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాలి అనే సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది. లైఫ్లో 3 విషయాలు ఎప్పుడూ దూరం చేసుకోకూడదు: ఇచ్చిన మాట, పెంచిన నమ్మకం, నమ్మిన వారి హృదయం. లైఫ్ ఎలాంటిది అంటే అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది, అన్ని అర్థమయ్యే వయసులో కన్నీళ్లను తెప్పిస్తుంది. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి, మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి, చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి, గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్ప. మీ పరిస్థితులు ఎలా ఉన్నా, మీ కర్తవ్యం మీకు గుర్తుంటే జరిగేవలసిన పనులు అవే సక్రమంగా జరిగిపోతాయి. మనిషిగా పుట్టినవాడు తప్పులు చేయకుండా, మధ్యతరగతివాడు అప్పులు చేయకుండా బ్రతకడం దాదాపుగా అసాధ్యం. కుక్కకి తోక ఒక్కటే వంకర కాని విశ్వాసంలో దానికి మించింది లేదు. మనిషికి బుద్ధి వంకర, నమ్మిన వారిని ముంచడంలో అతనికి మించిన వాడు లేడు. కుక్క తోక వంకరను కూడా సరిచేయవచ్చు కాని మనిషి బుద్ధి వంకరను మాత్రం సరిచేయలేము. ఎదుటివారిని చూసి నీవు అసూయ పడుతున్నావంటే వారికన్నా నీవు తక్కువని నీవే ఒప్పుకుని బాధపడుతున్నావని అర్థం. నీ గురించి నువ్వు నిజం చెప్పినా ఎవరు నమ్మరు. అదే నీ గురించి నీ పక్కవాడు అబద్ధం చెప్పినా నమ్ముతారు. ఎందుకంటే ప్రతివాడు తనే మంచి అనిపించుకోవాలి అనుకుంటాడు. చెప్పేవాడైనా, వినేవాడైనా ఎప్పుడూ చిరునవ్వుతో ఉండేవాడు ఆనందంగా ఉంటాడు. ఆనందంగా ఉండేవాడు ఆరోగ్యంగా ఉంటాడు. తన చుట్ట ఉన్నవాళ్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. ఒకరి మిమ్మల్ని ప్రతిరోజు పలకరిస్తున్నాడు అంటే వారికి పనిలేక కాదు, వారి మనసులో మీ స్థానం ప్రత్యేకం అని అర్థం. ఏదైనా సాధించాలన్న ఆలోచన నీ మనస్సులో ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు ఎదురైనా నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. మనిషి ఆశయంతో బ్రతకాలి కాని అత్యాశతో బ్రతుకవద్దు. పక్షి చెట్టు మీద కూర్చున్నప్పుడు కొమ్మ విరిగిపోతుందేమో అని భయపడదు. ఎందుకంటే తన నమ్మకం కొమ్మ మీద కాదు, తన రెక్కల మీద. అలాగే ఎప్పటికీ మీరు కూడా మీ మీద నమ్మకం కోల్పోకూడదు. 100 మంది 100 రకాలుగా చెప్తారు, అవన్నీ పట్టించుకునే ప్రశాంతతను కోల్పోవద్దు. మీ అంతరాత్మ చెప్పింది చెయ్యండి, ఎందుకంటే అదే మిమ్మల్ని ఎప్పుడూ మోసం చెయ్యదు. నిజం నొప్పిని ఇస్తుంది, అబద్ధం ఆనందాన్ని ఇస్తుంది. కానీ నిజం ఇచ్చిన ప్రశాంతత అబద్ధం ఇవ్వలేదని గుర్తుపెట్టుకోండి. తాతలు, తండ్రులు సంపాదించిన ఆస్తుల మీద మీసాలు మేలేయడం కాదు, నువ్వు కష్టపడి సంపాదించిన రూపాయితో జల్సా చేయి, అప్పుడే నీ జీవితానికి ఓ అర్థం ఉంటుంది. డబ్బు ఇది ఉంటే 10 మందిలో ఒక్కడివి అని చూపిస్తుంది ఈ సమాజం, ఇది లేకుంటే పనికిమాలిన వాళ్లలో ఒక్కడు అని నిందిస్తుంది.
మనకు అవసరం లేని విషయాల గురించి అర్థం చేసుకోలేని మనుషుల గురించి ఎంత తక్కువగా ఆలోచిస్తే అంత మంచిది. అబద్ధాలతో, మోసాలతో కీర్తి, ప్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకున్నప్పటికీ అవి కుప్ప కూలిపోవడానికి ఒక్క నిజం చాలు. అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకడమే మనిషికి ఉత్తమ మార్గం. కోపం వచ్చినప్పుడు కళ్ల నుండి కన్నీరు రానివ్వండి, కానీ నోటి నుండి మాట రానీయొద్దు. కన్నీటితో కోపం పోతుంది, కానీ మాట జారితే ఎదుటి వారికి బాధ కలుగుతుంది. మీకోసం ఏడ్చేవారు ఉంటే మీ అదృష్టంగా భావించండి. మిమ్మల్ని చూసి ఏడ్చేవారు ఉంటే వారిలో లేని గొప్పతనం మీలో ఉందని సంతోషించండి. ఒక సమస్యకు ఎంత ఆలోచించినా పరిష్కారం దొరకలేదంటే అది సమస్య కాకపోవచ్చు, అంగీకరించక తప్పని వాస్తవం కావచ్చు. మనిషిని చెడు ఆకర్షించినంత తొందరగా మంచి ఆకర్షించదు. ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది, మంచి కష్టాలతో మొదలై సుఖంగా బతికేలా చేస్తుంది. జీవితమనే నాటక రంగంలో మనిషికి స్వార్థం పెరిగింది. పైకి మాట్లాడేది ఒకటి, లోపల ఉండేది మరొకటి. గుర్తుంచుకో, చెట్టు ఎంత గట్టిగా ఉన్నా టైన్ను బట్టి ఆకులు, పువ్వులు, పళ్ళు వస్తుంటాయి, పోతుంటాయి. అలాగే నువ్వెంత నీతిగా బ్రతికినా కష్టాలు, కన్నీళ్లు వస్తుంటాయి, పోతుంటాయి. నేర్చుకోవాల్సిందల్లా తడబడటం కాదు, స్థిరంగా నిలబడటం. ఎంత బాగా బండిని లాగినప్పటికీ గుర్రానికి దెబ్బలు తప్పవు. అలాగే ఎంత రుచికరమైన పండ్లను ఇచ్చినప్పటికీ చెట్టుకి రాళ్ల దెబ్బలు తప్పవు. అలాగే నీవు ఎంత గొప్పవాడిగా ఎదిగినా నీకు కొందరి విమర్శలు తప్పవు. లైఫ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. నవ్వే వాడికి ఏడ్చే రోజులు వస్తాయి, ఏడ్చే వాడికి నవ్వే రోజులు తప్పక వస్తాయి. కాస్త ఓపిక పట్టాలి అంతే. బంధం తెగిపోయిన సరే నిజమే చెప్పండి. అబద్ధాలు చెప్పి నమ్మకం మాత్రం పోగొట్టుకోకండి. ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవచ్చు, నమ్మకం పోయిన బంధం మాత్రం తిరిగి రాదు. జీవితంలో చాలామంది ఓడిపోతున్నారంటే కారణం అదృష్టం, తెలివిలేక కాదు. అబద్ధం ఆడలేక, ఎవ్వరిని మోసం చేయలేక. కనిపించే మనుషులను మోసం చేసి కనిపించని దేవుడిని మొక్కినంత మాత్రాన మంచివాళ్లు అయిపోరు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, జీవితమంతా ఏడవాల్సి వస్తుంది. అలాగే ఎవరికి ఎక్కువగా మీ మనసులో స్థానం ఇవ్వకండి, వారి వల్లే మీ జీవితంలో తేరుకోలేని దెబ్బ తగులుతుంది. నీ కళ్లల్లో నీళ్లు రావాలంటే కష్టాలే రావాల్సిన అవసరం లేదు. నీకు ఇష్టమైన వాళ్లు గుర్తొస్తే చాలు. తీయగా మాట్లాడి మోసం చేసే వాడిని అందరూ అభిమానిస్తారు. కఠినంగా మాట్లాడి నిజాయితీగా ఉండే వాడిని అందరూ ద్వేషిస్తారు. సమాజం తీరే అంతా. నలిగినంత మాత్రాన కరెన్సీ నోటు విలువ తగ్గిపోదు, ఓడినంత మాత్రాన మనిషి జీవితం ఆగిపోదు. పూర్వం రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించే వారట, ఇప్పటి రోజుల్లో మనుషులు మాటలతో ఏకంగా తగలబెట్టేస్తున్నారు. జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే నీకు జరిగే మంచి నీకు ఆనందాన్ని ఇస్తే, నీకు జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకకూడదో తెలియాలంటే ప్రవచనాలే వినాల్సిన పనిలేదు. నీ జీవితంలో నీకు ఎదురైన అనుభవాలు చాలు. మనసు బాగోలేనప్పుడు ఆలోచనలు చేయకండి, శరీరం బాగోలేనప్పుడు పనుల గురించి ఆలోచించకండి. గోరంతలుగా కనిపిస్తాయి. నీలో సాధించాలి అనే తపన ఉండాలి, కాని అసాధ్యం అనుకున్నది కూడా సాధ్యం అవుతుంది. జీవితం మీరు ఏదైతే వద్దనుకుంటారో దాన్నే మీకు ఇస్తుంది. మీరు ఏది కావాలనుకుంటారో దాన్ని ఎప్పుడూ మీకు దూరం పెడుతుంది.